ఆ నవ్వు ఈసారి భయంకరంగా లేదు, కానీ ఆ ప్రశాంతతలోనే ఒక చల్లని రహస్యం దాగి ఉంది. ఒక్కసారిగా ఆమె చేతిలో రక్తంతో తడిసిన ఎర్ర పువ్వు ప్రత్యక్షమైంది. ఆ పువ్వును పల్లకీపై వదిలేసి నెమ్మదిగా తల వంచి ఆకాశంలోకి లయమైంది. మేము ముగ్గురం నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఆ క్షణం కళ్ళల్లో ఆనందం కన్నా భయం ఎక్కువ. నాగేశ్వరరావు తాత చేతులు వణుకుతూ శాంతించింది. కానీ జాగ్రత్త పిల్లలు, ప్రతిసారి వర్షం పడితే మళ్ళీ వస్తుంది అని గుసగుసలాడారు. అంతే, మబ్బులు చీలి చంద్రుడు వెలిగాడు. శివాలయం వెన్నెలలో పవిత్రంగా కనిపించిన గాలి మాత్రం వింతగా చల్లబడిపోయింది. ఆ రాత్రి నుంచి ఊరిలో ఒక కొత్త భయం మొదలైంది. ప్రతిసారి వర్షం కురిసినప్పుడు ఎవరికి వినిపించకూడని శబ్దం వినిపిస్తుంది. ఆ గజ్జెల మోగింపు, ఆ భయంకరమైన నవ్వు, ఇంకా ఎవరో పెళ్లి పీటలెక్కబోతున్న కేకలు. పూర్తి కథ కోసం కింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి.